నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీపంలో దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ అధికారులు కొనసాగించారు. రాత్రి డ్రోన్ సహాయంతో వారికి భోజనం పంపించారు. వాగులో చిక్కుకున్న వారంతా గోనబోయినపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. గోనబోయినపల్లి సార్, గోనబోయినపల్లి ఢిల్లీ మండలం నల్గొండ జిల్లా. మా బంధువులే వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 10 మంది చిక్కుపోయారు సార్. పిల్లలు ఏమి లేదు సార్, ఇప్పుడు అది ఈ ఇన్సిడెంట్ గురించి మనకు సాయంత్రం 6:30కి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మా అందరికి అలర్ట్ చేసిండు. ముఖ్యంగా ఎస్పీ నల్గొండ గారు నన్ను, మా సిఐని, మా ఫోర్స్ అంతా ఇక్కడికి పంపించింది. మాతో పాటు అచ్చంపేట ఫోర్స్ కూడా వచ్చినాం. రాత్రి నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రోన్ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కలిసి డ్రోన్ కూడా ఇక్కడికి పంపించారు. ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి సప్లై చేస్తున్నాం. ఇప్పుడు టీం వస్తుంది, రెస్క్యూ టీము. వాళ్ళు వచ్చినాక కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొస్తాం. వాళ్ళు వచ్చేంత వరకు మేమందరం కూడా ఇక్కడే ఉంటే వాళ్ళని సేఫ్గా తీసుకొని పోతాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, దుందుబి వాగులో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? దుందుబి నదిలో నిన్న రాత్రి చిక్కుకున్నటువంటి ఒక 10 మందిని సురక్షితంగా రెస్క్యూ టీము, తర్వాత పోలీసులు అంతా కూడా సమిష్టిగా చూసేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్, అచ్చంపేట సమీపంలో సిద్దాపూర్లో ఉండేటువంటి దుందుబి నది ఏదైతే ఉందో, డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అయితే నిన్న అక్కడ ఉండేటువంటి డిండి మండలం గోనెబోయినపల్లికి చెందినటువంటి కొంతమంది చెంచులు వాళ్ళు నిరంతరం కూడా చేపలకు తర్వాత తేనె తీయడానికి వేటకు వెళ్తూ ఉంటారు. ఈ వేటకు వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబ సమేతంగా తమ పిల్లలతో సహా కూడా ఒక 10 మంది కలిసి వేటకు వెళ్లారు. వేటకు వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా ఉధృతంగా ఈ దుందుబి నది ఏదైతే ఉందో, డిండి వాగు అదంతా కూడా ఉధృతంగా ప్రవహించి వాళ్ళు మధ్యలో చిక్కుపోయినటువంటి పరిస్థితి. ఆ మధ్యలో చిక్కుపోవడంతో అంటే మధ్యలో ఒక గుట్ట మాదిరిగా ఉంటుంది, అక్కడ బండ మాదిరిగా ఉంటుంది. అక్కడ వాళ్ళంతా కూడా కూర్చొని నిరాశ్రయులు అయిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, ఇక్కడ అచ్చంపేట పోలీసులు అంటే నార్కల్ పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు, తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో రాత్రి నుంచి కూడా అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడంతో పాటు వాళ్ళకు ముఖ్యంగా డ్రోన్ సహాయంతో వాళ్ళకు రాత్రి ఆహారాన్ని కూడా అక్కడికి పంపించి అందించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని ఎట్లాగైనా బయటకు తీసుకోవాలని చెప్పేసి రెస్క్యూ టీంలకు ఇన్ఫర్మేషన్, తర్వాత ఈ ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా వాళ్ళని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే రోప్ తాళ్ల సహాయంతో వారిని ఆ డ్రోన్ కు తాళ్లను కట్టి డ్రోన్ అక్కడికి పంపించి ఆ తాళ్ల సహాయంతో వాళ్ళు ఒక్కొక్కరినిగా బయటికి తీసుకొచ్చారు. ఉదయం 4 తీసుకొచ్చారు. ఇప్పుడు మరి కొంతమంది 6 మందిని కూడా మొత్తం కూడా సేఫ్ గా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ముందస్తు హెచ్చరికలు చేయకపోతే వాళ్ళంతా కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.